నేడు ఖమ్మం జిల్లాలో సీఎం రేవంత్ పర్యటించనున్నారు. పాలేరు నియోజకవర్గంలోని 362 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. అనంతరం మద్దులపల్లిలో ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలతో సమావేశం నిర్వహించనున్నారు. మున్సిపల్ ఎన్నికలపై దిశానిర్దేశం చేయనున్నారు. సీఎం టూర్కు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఉపేంద్ర అందిస్తారు. ఖమ్మం జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నటువంటి ముఖ్యమంత్రి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తుంది. ఏదైతే పలు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేసిన అనంతరం ప్రత్యేకంగా సభను కూడా ఏర్పాటు చేసి ఈ సభలో పలు అంశాలకు సంబంధించినటువంటి దిశానిర్దేశం చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇక పాలేరు నియోజకవర్గంలో ఏర్పాటు చేసినటువంటి తొలిసారిగా ఏర్పడినటువంటి ఎదలాపురం మున్సిపాలిటీకి సంబంధించి దాదాపుగా 20 కోట్లతో కూడా ప్రత్యేకంగా దీనికి ఇప్పటికే ఏదైతే రెవెన్యూ మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తున్నారు. దానికి సంబంధించి కూడా ప్రత్యేకంగా ఇక్కడ మున్సిపాలిటీ ఎన్నికలు రిజర్వేషన్ కూడా ఖరారు కావడంతో వారందరికీ కూడా దిశానిర్దేశించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇదే మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి వ్యవసాయ మార్కెట్ కూడా ప్రారంభించే అవకాశం ఉంది. దాదాపు ఇప్పటికే 40 కోట్లతో కూడా ప్రత్యేకంగా దీన్ని నిర్మాణం చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో దీన్ని ప్రత్యేకంగా ప్రారంభించే అవకాశం అయితే కనిపిస్తుంది. గూస్పంచ్ మండలంలో ఏర్పాటు చేసినటువంటి 100 పడకలకు సంబంధించినటువంటి ఆసుపత్రిని కూడా ప్రత్యేకంగా వర్చువల్ గా కూడా ఇక్కడ నుంచి కూడా ప్రారంభించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడనే జేఎన్టీ కళాశాలకు సంబంధించినటువంటి భవనాల నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేస్తారని చెప్తున్నారు. ప్రత్యేకంగా దీనికి సంబంధించి ప్రత్యేకంగా అధికారులు కూడా ఇప్పటికే సభను సక్సెస్ చేసేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు. సభలో ప్రత్యేకంగా వారు కూడా సభ ప్రాంగణాన్ని అయితే ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేకంగా గ్యాలరీలు, అదేవిధంగా ప్రత్యేకంగా విఐపి గ్యాలరీలతో పాటు ప్రత్యేకంగా బందోబస్తును కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఉదయం 10:30 గంటలకు ఏదైతే సీఎం మద్దులపల్లిలోని ల్యాండ్ అవుతారని చెప్పేసి తెలుస్తుంది. ఇక హెలిప్యాడ్ నుంచి పైలన్ వరకు నడక మార్గంలో సీఎం రేవంత్ రెడ్డి వస్తారు. అక్కడ గ్రీన్ మ్యాట్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రత్యేకంగా ఆ మ్యాట్ ద్వారా కూడా అక్కడ వస్తారు. అదేవిధంగా జేఎన్టీ కళాశాల భవన నిర్మాణానికి మున్నేరు నుంచి పాలేరు లింక్ కెనాల్ శంకుస్థాపన, అదేవిధంగా నూతన యార్డు, అదేవిధంగా కూసుమంచి వల్లపడకల ఏరియా ఆసుపత్రి ప్రారంభోత్సవం, అదేవిధంగా పైలన్ ఆవిష్కరణ ఉంటుందని చెప్తున్నారు. ఇక ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రారంభోత్సవ కార్యక్రమాలు కూడా జరుగుతాయని చెప్పేసి ఇప్పటికే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అనంతరం ఏర్పాటు చేసినటువంటి సభకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. దాదాపుగా ఈ నియోజకవర్గంతో పాటు చుట్టుపక్కల ప్రజలు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ప్రత్యేకంగా ప్రతి ఒక్క గ్యాలరీని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి అయితే ప్రధానంగా కనిపిస్తుంది. ఇక ప్రత్యేకంగా 1500 మంది పోలీసులతో భారీ బందోబస్తులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఇప్పటికే అటు పోలీసు వారు ప్రత్యేకంగా తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ట్రాఫిక్ ను కూడా ప్రత్యేకంగా మళ్లిస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేకంగా ఈ చర్యలు అయితే తీసుకుంటున్నారు. ఇప్పటికే అటు వాలంటీర్లతో కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నాయి. ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేకంగా వాటర్ సప్లై కావచ్చు, అదేవిధంగా వారికి సంబంధించినటువంటి గ్యాలరీలకు పంపించేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అది సభకు సంబంధించినటువంటి ప్రతి గ్యాలరీలో అటు మహిళల కోసం ప్రత్యేకంగా గ్యాలరీని ఏర్పాటు చేయడం జరిగింది, అటు పురుషుల కోసం. అదేవిధంగా పార్కింగ్ లకు సంబంధించినటువంటి ప్రత్యేకంగా ఏర్పాట్లు అయితే చేశారు. ఇక్కడ ట్రాఫిక్ సమస్య కూడా తలెత్తుకుంటున్నాడు. ఇప్పటికే అటు పలు ప్రాంతాలను కూడా దారి మళ్లించడం జరిగింది. అటు తాగునీటికి సమస్య కూడా తలెత్తుకుంటూ ప్రత్యేకంగా ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక అధికార యంత్రాంగం కూడా ఈ సభను సక్సెస్ చేసేందుకు అయితే తలమునకలు అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రెవెన్యూ, పోలీసు, అదేవిధంగా అటు పలు యంత్రాంగం కూడా ప్రత్యేకంగా దీనిపై అయితే చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక విద్యుత్ వ్యవస్థ కూడా ప్రత్యేకంగా పునరుద్ధరణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రత్యేక లైన్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా ఒకవేళ ఇన్ టైంలో ఏమైనా ఇబ్బందులు తలెత్తే ప్రత్యేకంగా రహదారులు కూడా ప్రత్యేకంగా నిర్మిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక పిడిసి బట్టి విక్రమార్క, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అదేవిధంగా రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ సభను సక్సెస్ చేసేందుకైతే తలమునకలు అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వారందరికీ కూడా ఇప్పటికే ఇక్కడ ఇటు రిజర్వేషన్ అయితే మున్సిపాలిటీకి సంబంధించిన ప్రత్యేకంగా రిజర్వేషన్ ఖరారు కావడంతో ఆ దిశగా కూడా తమ అధికార పార్టీ కైవసం చేసుకునేందుకైతే తమ పండుగ అభ్యర్థులు కూడా అభ్యర్థులకు కూడా తమ టికెట్లను కూడా కేటాయించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అనంతరం ఈ సభ ముగిసిన తర్వాత అటు ఏదైతే మేడారం కూడా వెళ్లే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడ ప్రత్యేకంగా సమావేశమై అక్కడ తొలిసారిగా రాష్ట్రంలో ఎప్పుడు కూడా జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ కూడా అక్కడ బయట ఎప్పుడు హైదరాబాద్ లో జరుగుతుంది. ఈసారి అక్కడ మేడారంలో కూడా ప్రత్యేకంగా కేబినెట్ మీటింగ్ కూడా ఏర్పాటు చేస్తారని అయితే తెలుస్తుంది. ఆ దిశగా కూడా అధికార యంత్రాంగం సమాయత్తం అవుతుంది. ఇప్పటికే అక్కడ అన్ని ఏర్పాట్లు కూడా కొనసాగుతుంది. ఇప్పుడు ఏదైతే ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటు చేస్తున్న సభకు సంబంధించిన పూర్తి ఏర్పాట్లు మాత్రం మరికొన్ని గంటల్లో మాత్రం పూర్తి అయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి.